ఢిల్లీలో కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కొనడానికి అంగీకరించారు కాబట్టి వాటితో ఎక్కువ ప్రాబ్లం లేదు. మనకి ప్రాబ్లం ఎక్కడ ఉందంటే లో ఆఫ్ స్టైల్లోనే ఎక్సెస్ ఉంది. ఇది దాదాపుగా 90 మిలియన్ కేజీస్ ఉంది ఇందులో. దీనికి ఎటువంటి సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో డిస్కషన్ జరగడం జరిగింది. అయితే ఇందులో టొబాకో బోర్డు కేంద్రం ఇచ్చేటువంటి సహకారం మొట్టమొదటిది ఏంటంటే ప్రతి ఫార్మర్కి బ్రైట్ కానీ మీడియం కానీ లో కానీ ఆఫ్ స్టైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఫర్ 2 yearsకి ఒప్పుకున్నారు. అది వాళ్ళు 2 yearsలో పే చేయాలి. ఇయర్ 1లో 1 అయిపోయి అంటే నెక్స్ట్ సీజన్లో ఒక హాఫ్, తర్వాత ఫాలోయింగ్ సీజన్లో 28, 29లో ఇంకొక హాఫ్ మళ్ళీ పే చేసే విధంగా అది యూనియన్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటిది. దాదాపు ఒక్కొక్క బాన్కి అంటే ఫార్మర్ అంటే ఒక్కొక్క బాన్కి వచ్చేటప్పటికి 50,000 రూపాయలు. ఇప్పుడు మీరు తీసుకుంటే టోటల్ బాండ్స్ వచ్చేటప్పటికి 45,000 బాండ్స్ ఉన్నాయి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. 45,000 ఇంటూ 50 అంటే దాదాపుగా ఒక 250 కోట్ల రూపాయల లోను యూనియన్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంది. రెండోది స్టేట్ గవర్నమెంట్కి కిలోకి 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పే చేస్తూ ఉంది. అంటే దాదాపు 94 మిలియన్ కేజీస్ ఈ రెండు లో ఆఫ్ స్టైల్ ఉన్నాయి కాబట్టి సుమారుగా 10% అటు ఇటు వేసుకున్న ఒక 100 కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్ నుంచి స్టేట్ ఇస్తూ ఉంది. మూడోది టొబాకో ఎక్స్పోర్టర్స్, వాళ్ళని మనం అడిగాం. ఎందుకంటే వాళ్ళకి కొన్ని సంవత్సరాల లాభం వస్తుంది, ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళు ఎటువంటి సపోర్ట్ చేస్తారంటే వాళ్ళంతటా వాళ్లే మనకు ముందుకొచ్చి బ్రైట్ టొబాకో 230 రూపాయలు, మీడియం గ్రేడ్ వచ్చేటప్పటికి 190 రూపాయలు, లో గ్రేడ్ వచ్చేటప్పటికి 110, ఆఫ్ స్టైల్ వచ్చేటప్పటికి 130 రూపాయలకి తగ్గకుండా మేము కొనడానికి ప్రయత్నిస్తామని చెప్పి టొబాకో ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా చెప్పారు. ఈ విధంగా అంటే బ్రైట్ మీడియం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. లో అండ్ ఆఫ్ స్టైల్ కొంచెం ఫార్మర్స్ ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళు కొనాలనుకున్న ప్రైజెస్ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వచ్చి 10 రూపాయలు ఇస్తూ ఉంది. వీటిని దాదాపు వచ్చే 2 నెలల్లో పర్ డే 2 మిలియన్ పర్ కేజీ టొబాకో ఆక్షన్ అయ్యే విధంగా 2 నెలల్లో కంప్లీట్ చేసే విధంగా మేము కోరాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు టొబాకో బయర్స్. ఎందుకంటే ఈ 2 నెలలు దాటితే మళ్ళీ ఈ 2 అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మీరు ఒక్కసారి చూస్తే అంటే ఇది ఇప్పుడు చేసేటువంటిది మీరు ఒక్కసారి చూస్తే రాజకీయంగా కొంతమంది దీని మీద ఇష్యూ చేయాలని చూస్తూ ఉన్నారు. మీరు ఒక గత వైసీపీ గవర్నమెంట్లో చూస్తే 2000 వాళ్ళ 5 సంవత్సరాల గవర్నమెంట్ ఉంటే ఒకసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తీసుకొని ఒక 105 కోట్ల రూపాయలతోటి ఆ రోజున ఏపీ మార్కెట్ ద్వారా వాళ్ళు టొబాకో కొన్నారు 5 సంవత్సరాల్లో ఒకసారి. అయితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం బ్లాక్ బెర్లీ టొబాకోకి ఇబ్బంది అయినప్పుడు ఫార్మర్స్కి 146 కోట్ల రూపాయలతోటి ఏపీ మార్కెట్ ద్వారా మన స్టేట్ గవర్నమెంట్ కొనడం జరిగింది. ఆ టొబాకో అంతా కూడా ఇప్పటికీ కూడా డిమాండ్ లేకపోవడం వల్ల ఇంకా మనం అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా అక్కడే నిల్వ ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే గత సంవత్సరం 146 కోట్లు, మళ్ళీ ఈ రెండో సంవత్సరం ఇప్పుడు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలతోటి మనం టొబాకో ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని ఒక్కసారి పొగాకు రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అంటే ఎన్నో రకాల మీటింగ్స్ అన్నీ అయిన తర్వాత ఈ రోజున దీనికి తీసుకొచ్చాం. ఇది షార్ట్ టర్ము లాంగ్ టర్ము ఉన్న అనేక విషయాలను అధ్యయనం చేసిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి అందరూ ఆహ్వానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అమ్మా, టొబాకో మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా చెప్పండి, నేను నెక్స్ట్ భోగాపురం గురించి మాట్లాడతాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు 45,000 బాండ్స్ ఉన్నాయి. దాదాపుగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాండే ఉంటుంది రైతులకి. సుమారుగా ఒక 40,000 మంది రైతులకి ఉపయోగపడాలి. దాదాపు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక పొగాకు పండించే దాదాపు ప్రతి ఫార్మర్ ఇందులో వస్తారు అనేది మా ఎస్టిమేషన్.